ఏలూరు సాంబశివరావు గారు ఎన్టీఆర్ వారధిని నిర్మించారు. కానీ కనీసం ఈ 5 ఏళ్లలో దానికి దారిని నిర్మించలేకపోయింది ప్రభుత్వం. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? వాస్తవంగా చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. ఊరికనే కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలతో కాలం వెళ్ళబోచడం తప్పితే ఎక్కడ పనికొచ్చే పని ఒకటి 10 కాలాల పాటు గుర్తుండే పని చేయలేదు. ఇది చాలా అవకాశాలు కోల్పోయాము ఈ ప్రాంతం. ఆ వారధి నిర్మాణం చేయడం అంత క్లిష్ట సాధ్యమైంది. దానికి కనీసం సున్నం కూడా లేదు. అలాగే దానికి అప్రోచ్ రోడ్డు కూడా అందులో శాంక్షన్ అయి ఉంది, బట్ అది కూడా వేసుకోలేకపోయింది. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎమ్మెల్యే నిధులు ఏం ప్రభుత్వం రిలీజ్ చేయలేదు? ఎమ్మెల్యేకి 100 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ నిధులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల మనం ఎమ్మెల్యేగా గెలిచిన ఉపయోగం లేదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పచ్చూరులో ఎవరు చేయని పనులు ఏలూరు సాంబశివరావు గారు చేశారని ఒక టాక్ ఉంది. కానీ ఎందుకు మెజారిటీ ఎప్పుడు 10,000 దగ్గరలోనే లేకపోతే ఒక 2,000 దగ్గరలోనే ఆగిపోతుంది? ఈసారి ఏమన్నా మెజారిటీ పెరుగుతుందని ఆశిస్తున్నారా? ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రజలు ప్రతి అవకాశాన్ని అడిగిన వారందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి అలానే కొన్నిసార్లు అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి అద్భుతమైన రీతిలో ఎవరు ఊహించిన మెజారిటీ పచ్చూరులో కూటమి అభ్యర్థిగా మనం గెలబోతాం. మీ పదే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు పచ్చూరులో, వైసీపీ ఇన్ఛార్జీలు. వాళ్ళ మీ దగ్గర ఉన్న డబ్బు బలాన్ని చూసి మారుస్తున్నారా లేకపోతే మీకు ప్రజా బలాన్ని చూసి మారుస్తున్నారా? ప్రజల్లో ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు 10 మందిని మార్చుకున్నా మనకి వచ్చే ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు 40 మంది మార్చుకుంటారు. మనం చేయగలిగింది